భద్రాచలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై మరోసారి తీవ్ర చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి చెందిన విలువైన జీసీసీ భూమి కబ్జా గురవుతున్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. కబ్జాదారులు తమ వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలున్నాయని చెబుతుంటే అవి చట్టబద్ధమైనవి కావని జీసీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ప్రైవేట్ పత్రాలు ఎలా వచ్చాయని ప్రశ్నలు వస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ అంశంపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని అధికారులు అంటున్నారు. గిరిజనుల ప్రయోజనాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలతో సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. గతంలో గిరిజన కార్పొరేషన్లో గల స్థలంని 2011కు ముందు కొంతమంది గుడిసెలు వేసుకొని ఆక్రమణలోకి వెళ్ళిపోయింది సార్. దాని తర్వాత మేము గతంలో 2011లో అప్పుడున్న పిఓ గారు ఇది ఆక్రమణలకు గురి అయినది, గిరిజనేతల రాజులు ఉన్నది, ఇమీడియట్గా దీన్ని ఆఫ్ చేయించవలసిందిగా అప్పుడు మున్సిపాలిటీ వారికి వారు లెటర్ ఇచ్చడం జరిగింది సార్. మళ్ళీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మళ్ళీ అదే కట్టడాలు మొదలు పెడితే గిరిజనేతలు మేము అడ్డుకొని అప్పుడు కూడా ఎంఆర్ఓ గారు పిఓ దృష్టికి తీసుకెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ నిర్మాణాలు కొనసాగిస్తుంటే అది పై అధికారుల సూచనల మేరకు మేము గవర్నర్ పిఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారు కలిసి ఇమ్మీడియట్గా గిరిజనేతల ఆక్రమణలో గురి అయిన మా జీసీ స్థలాన్ని ఆ నిర్మాణాలు ఆఫ్ చేసి మాకు న్యాయం